మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ ప్రార్థిస్తున్నాం. చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ప్రాముఖ్యంగా మంచి ఉద్యోగాల బిడ్డల నుంచి మేము అడుగుతున్నాం. విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి డ్యూటీల విషయంలో మీ యొక్క భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీకు ఆపుదలు ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని మీ కృపా కనికరంతో నింపి బలపరిచి శ్రేష్టమైన వాక్యాల మీద నేర్చుకునే భాగ్యము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, నిన్నటి దినం వరకు మనం కీర్తన గ్రంథం 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. సుమారుగా 18 రోజులు పట్టింది, 50 చరణాలు ఉండటాన్ని బట్టి. ఈరోజు మనం 19వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. ఈ అధ్యాయానికి మనం ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటే ఆకాశములు దేవుని మహిమను వివరించేటువంటి కీర్తన. ఇది 2వ ప్రార్థన స్తుతి కీర్తన. ఇది దావీదు కీర్తన. మొదటి 2 వచనాలు గనక మనం చూస్తే దానికంటే ప్రాముఖ్యంగా దీని వివరణ ఒకసారి 14 వచనాలు ఉన్నాయండి. 14 చరణాలు కూడా 2 భాగాలుగా మనం చేయొచ్చండి. మొదటి 6 వచనాలు, మొదటి 6 చరణాలు కూడా ఆకాశములో దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆ విషయాలు మొదటి 6 వచనాలు మనకు తెలుస్తాయి. 7వ వచనం నుండి 14వ వచనం వరకు లేఖనాల్లో దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. 7 నుండి 14వ వచనం వరకు అండి. ఈ 2 భాగాలు మనం ఈ 19వ అధ్యాయంలో చూడొచ్చు. 14 వచనాల్లో ప్రాముఖ్యంగా మొదటి 2 వచనాలు గనక మనం చూస్తే 19వ అధ్యాయం మొదటి 2 చరణాలండి. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. 2వ చరణం. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఈ కీర్తననే దావీదు రాశాడండి. అయితే ఎప్పుడు రాశాడు అంటే చిన్నవాడిగా ఉండగా రాశాడా? యూదాదేశపు కొండల్లో రాత్రివేళ ఆకాశంలోకి చూస్తూ నక్షత్ర మండలాలని, అంతరిక్షంలో ఉన్న అద్భుతమైనటువంటి నక్షత్ర కాంతిని చూస్తున్నప్పుడు రాశాడా? లేక రాజభవనంలో ఉండగా రాత్రివేళ మిద్ది మీద తిరుగుతున్నప్పుడు రాశాడా? లేక పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు, రాత్రి వేళల్లో నగరమంతా నిద్రలో ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు వజ్రాల వలె మెరుస్తున్నప్పుడు రాశాడా అనేటువంటిది మనం చెప్పలేము. కానీ ఏదేమైనా రాజైన దావీదు ఒక అద్భుతమైన కీర్తన రాసి దేవుని ప్రజల యొక్క క్షేమాభివృద్ధికి, ఉపదేశానికి ఉపయోగపడేలాగా ప్రధాన గాయకునికి ఇది ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తనల్లో ఆకాశానికి, విశాల విశ్వానికి, అంతులేని ఆకాశ మండలాలకు, పాలపుంతలకు తానే సృష్టికర్తనని దేవుడు తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన కార్యాలను లేఖనాల్లో వ్రాయించాడు. ఆయన సర్వసృష్టికి దేవునిగా బయలుపరుచుకున్న దేవుడు. మొదటి భాగంలో మొదటి 6 వచనాల్లో మొదటి వచనం పొరపాటు లేని సాక్ష్యాన్ని మనకి చెప్తూ ఉన్నాయి. మొదటి చరణం పొరపాటు లేని సాక్ష్యం. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవి. అంటే నక్షత్రాలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి అతి పురాతనమైన వస్తువులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాం పతనమైపోయిన తర్వాత అతని స్థితి కనుక ఊహించుకుంటే, జంతు చర్మాలను ధరించి ఆదాం అవ్వ ఏదేను తోట నుండి బయటకు వచ్చేస్తారు. ఏదేను తోటకి కెరూబులను కాపలాగా పెట్టాడు దేవుడు. భూమి మీద ముండ్ల పొదలు, గచ్చ పొదలు మొలుస్తున్నాయి. దూరంగా సింహం ఎర్ర కోసం గర్జించింది. అమాయకురాలైన జింక చావుకేక వినిపించింది. పగలు గడిచి రాత్రి వచ్చింది. భయంతో నిండిన రాత్రి అది. ఆదాము అడవి జంతువుల భయంతో వణికిపోతున్నాడు. పాపంతో పాటు భయం కూడా వచ్చింది. దేవుడు ఆదాము దృష్టిని నక్షత్రాల వైపు మరల్చాడు. నక్షత్రాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆదాము జంతువులకు పేర్లు పెడితే దేవుడే నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. ఆ పేర్లతోనే సువార్తను రాశాడు.
సువార్తలు వ్రాయబడక ముందే దేవుడు లేఖనాలను ఆకాశంలో రాసి గ్రహాలను అంతరిక్షంలో పంపించాడు. నక్షత్రవాసులను నియమించాడు. ఆదాము కన్నులెత్తి ఆకాశంలోకి చూసేసరికి ఒక నూతన నిరీక్షణ కలిగినట్లుగా మనం చూస్తామండి. బహుశా దావీదుకి నక్షత్రాల మీద రాయబడినటువంటి 12 గొప్ప గ్రంథాల గురించి తెలిసి ఉండాలి. వాటిలో మొదటిది కన్య, చివరిది సింహం. యేసు ప్రభు స్త్రీ సంతానంగా జన్మించాడు. సింహం వల్లే ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. మొదటి చరణం దేవుని యొక్క మహిమను సృష్టి వివరించడం మనం చూస్తున్నప్పుడు 148వ అధ్యాయం, కీర్తనలు 148వ అధ్యాయంలో 3 నుండి 5 చరణాలు కూడా మనకి ఆ విషయాలు తెలియజేస్తాయండి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశపైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఏ సృష్టి అయితే దేవుని చేత సృష్టించబడిందో, ఆకాశము కానీ నక్షత్రాలు కానీ, సృష్టిలో మరి ఏదైనా కానీ ఒక మానవుడు తప్ప సృష్టిలో ప్రతిదీ కూడా దేవునిని మహిమపరుస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. అట్లాగే రోమపత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు మనం చూస్తే అండి, రోమపత్రిక 1:18 నుండి 20 వరకు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచెను. సృష్టిలో ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. సృష్టిని చూస్తే దేవుని యొక్క లక్షణాలు కనిపిస్తాయి. 20 వచనం అండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఏ విధంగానూ వారు ఇక సమాధానం చెప్పలేరు. సృష్టిలో దేవుడు కనిపిస్తున్నాడు. సృష్టి పనిలో దేవుడు చేసిన సృష్టి అంతటిలో దేవుడు తన పని కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తూ ఉన్నాడు, ఆయన లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మానవులు దేవుణ్ణి ఆరాధించడం కానీ స్తుతించడం కానీ దేవుణ్ణి మహిమపరచడం కానీ ఇక్కడ చేయట్లేదనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 2వ చరణాన్ని కనుక మనం చూస్తే 19:2, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అంటే నక్షత్రాలను గురించిన వివరాలు దావీదుకి తెలియకపోయినా అవి ఆకాశంలో తిరుగుతూ ప్రకాశించడం, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అవి అలసిపోకుండా తిరగడం అనేటువంటిది ఎప్పుడు సృష్టి జరిగింది అప్పటి నుండి ఈరోజు వరకు కూడా అవి అలిసిపోని సాక్ష్యాన్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి. నక్షత్రాలు అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉందని మనకు తెలుసు. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం వంటిదే. కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మండడానికి కావలసినటువంటి పదార్థాలు దానిలో ఉన్నాయని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. దావీదుకి ఖగోళ శాస్త్రం గురించి ఏమీ తెలియకపోయినా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సృష్టి గురించి తెలుస్తూ ఉంది. అందరికీ తెలిసింది ఒక్కటే, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి స్వరం లేకపోయినా దేవుని కార్యాలను గురించి అల్లుపెరగకుండా అవి సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి. దేవుడు సర్వశక్తి గలవాడని, ఆయన నిత్యుడు అని అవి చాటి చెబుతూనే ఉన్నాయి. ఇక్కడ మొదటి 2 వచనాల్లో ఒక 4 విషయాలు మనం చూస్తున్నామండి. దేవుడు ఆయన ఖచ్చితంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని 4 సంఘటనలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి 2 వచనాల్లో కూడా. 1 ఆకాశము, 2 అంతరిక్షము, 3 పగలు, 4 రాత్రి. ఆకాశము గురించి కనుక మనం చూస్తే దేవుని మహిమని వివరిస్తూ ఉన్నాయి. 75వ అధ్యాయం 1వ చరణం కీర్తనలు, యోబు గ్రంథం 12:8లో ఆ మాటలు మనం చూడొచ్చండి. 2వది అంతరిక్షం, దేవుని చేతి పనినది ప్రచురపరుస్తున్నది. 111:6 కీర్తనలు, మేకా గ్రంథం 6:8 అండి. 3వది పగలు, పగటికి పగలు బోధ చేస్తుంది. కీర్తన 78:2, 145:7 అండి. ఇక 4వది రాత్రి, రాత్రికి రాత్రే జ్ఞానము తెలుపుచున్నది. యోబు గ్రంథం 15:17, 32:6, అలాగే 32వ అధ్యాయం 10, 17, 36, 2వ వచనం. ఇవి దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, దేవుని చేతి పని తెలుపుతూ ఉన్నాయి. చక్కని జ్ఞానాన్ని, దేవుని గురించినటువంటి లక్షణాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి సృష్టిని చూసి, సృష్టిని ఆలోచించి, సృష్టిని అర్థం చేసుకుంటే కనుక తప్పనిసరిగా దేవుని మహిమపరచగలుగుతాం, దేవుని స్తుతించగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతాం. కాబట్టి దేవునికి మహిమ చెల్లించే విధంగా సృష్టిని పూజించడం కాదు, సృష్టికర్తను పూజిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.